హే దర్శనీస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన విశ్వదర్శిని కిచెన్లో చికెన్తో ఏదో ఒకటి చేయడం ట్రై చేస్తున్నా. ఏదో ఒకటి అంటే ఏంటో నాకు కూడా తెలీదు. నాకు వంట రాదనే విషయం కూడా నాకు తెలుసు. కాకపోతే ఏదో ట్రై చేస్తున్నా. సో బాగా వస్తే మీరు కూడా ట్రై చేయండి. ఈ వంటకానికి ఏదో పేరు పెట్టి కామెంట్ సెక్షన్లో పెట్టండి. బాగా రాకపోతే తిట్టుకోకండి, ట్రై చేయండి. సో ఫస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఆ ఇంగ్రీడియంట్స్ నుంచి ఎలా వండుతున్నాం అనేది కూడా చూద్దాం. మన దగ్గర ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది. సో దేంతో మ్యారినేట్ చేశానంటే నేను గరం మసాలా, కొరియండర్ పౌడరు, పెరుగు వేసి మ్యారినేట్ చేసి ఒక అరగంట పక్కన పెట్టాను. సో నెక్స్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ కూడా తీసాను. ఇవైతే క్లోవ్స్, ఇలాచీ, ఓ చెక్క, బే లీఫ్, షాజీరా, కసూరి మేతి. సో వీటితో ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్లో కొంచెం ఆయిల్ వేద్దాం. అలాగే మీడియం 5 అంటే మీడియంలో పెట్టాను. ఇందులో ఫస్ట్ బోన్లెస్ చికెన్ పీసెస్ వేసేద్దాం. అలాగే స్టవ్ కూడా మీడియం టు లో పెట్టాం. వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలాగ వేయిస్తాం. మన చికెన్ ఫ్రై అయ్యే లోపల మనం కట్ చేసుకుందాం. బేసిక్గా ఒక నిమ్మకాయ కట్ చేస్తున్నా, అలాగే ఒక ఉల్లిపాయని, తర్వాత ఒక టమాటా కూడా కట్ చేస్తా. చికెన్లోంచి వాటర్ బాగా బయటకు వస్తుంది. బట్ స్టిల్ మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయిద్దాం. స్మెల్ కూడా బాగా వస్తుంది యాక్చువల్లీ. నాకు తెలిసి వాటర్ అంతా చికెన్లో ఉన్న ఫ్యాట్ అనుకుంటున్నా. అదంతా ఎగిరిపోయేదాకా లెట్స్ ఫ్రై ఇట్. ఫ్రైడ్ చికెన్ చూస్తే వాటర్ అంతా ఎగిరిపోయింది. అండ్ చికెన్ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకొక 2 minutes మధ్యలో స్టవ్ హై నుంచి మీడియంకి పైకి మారుతూ ఉన్నాం. అండ్ ప్యారలల్గా మిరపకాయలు కూడా కొన్ని కట్ చేసి పెట్టుకున్నాం. మంచిగా ఫ్రై అయ్యిందని అనిపిస్తుంది. బట్ ఇంకొక 1 minute చూద్దాం. నాకు స్మోకీ ఫ్లేవర్ వచ్చినట్టుగా వస్తే చికెన్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది.
సో ఎగ్జాంపుల్ ఇది స్మోకీ ఫ్లేవర్లో వచ్చింది కదా, ఇలా మొత్తం చికెన్ అంతా ఇలా అవ్వాలని చెప్పి చూస్తున్నాను. ఐ థింక్ మోస్ట్లీ చికెన్ ఈజ్ డన్. దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. సో మొత్తం కడాయిలో చికెన్ అంతా తీసుకొని ప్లేట్లో వేసుకున్నా. చూసారుగా చికెన్ ఎంత బాగా అయిందో. నాకైతే ఇలాగే తినేయాలనిపిస్తుంది. టేస్ట్ కూడా చూసా బాగానే ఉంది. బట్ మన దగ్గర ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా ట్రై చేద్దాం. కొంచెం బటర్ వేద్దాం. ఇందాక కొంచెం ఆయిల్ వేసాం కదా, ఆయిల్లో చికెన్ చేసాం. బట్ మిగతా అంతా కూడా బటర్లో చేస్తా. సో బటర్ అయితే కరిగిపోయింది. అండ్ స్టవ్ అయితే లో టు మీడియంలో ఉంది. ఇందులో యాలకులు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు అండ్ కొంచెం షాజీరా వేస్తున్నా. మెయిన్ లోలో పెట్టుకోవడం వల్ల ఇవి త్వరగా మాడిపోకుండా ఉంటాయి. హై పెట్టుకుంటే త్వరగా మాడిపోతాయి. సో మ్యాక్సిమం లోలో పెట్టుకోవడం మంచిది. సో చూస్తారు కదా, అప్పుడే ఇది మారిపోయినట్టు అయిపోతున్నాయి. సో లేట్ చేయకుండా మన దగ్గర ఉన్న రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్, ఉల్లిపాయలు, మిరపకాయలు వేసేద్దాం. కొంచెం వెల్లుల్లి కూడా. ఉల్లిపాయలు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అప్పుడు టమాటా వేసి మూత పెడదాం. ఈ ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ వచ్చిందో లేదో అర్థం కావట్లేదు. వచ్చిందని అనుకుందాం. టమాటా వేసేస్తాం. ఇప్పుడు మూత పెట్టి దీనికి ఒకసారి ఎలా ఉందో చూద్దాం. సో కింద అయితే అంటుకోవట్లేదు, బాగానే ఉంది. టమాటాలు ఇంకా మగ్గుతున్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలని గుర్తుంది కానీ ఎప్పుడు వేయాలో గుర్తులేదు. మేబీ ఇంకొంచెంసేపు టమాటాలు మగ్గనిచ్చి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. టమాటా కూడా మంచిగా మగ్గింది. ఇంకా మగ్గాలా తీసేయాలా తెలియట్లేదు. ప్రస్తుతానికి ఇలా పేస్ట్ అయింది. టమాటా స్క్విషీ అయింది. సో ఐ థింక్ ఇట్స్ డన్. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను వంట చేయడమేమో కానీ ఒక్కొక్క దానికి ఒక స్పూన్ వాడి 10 స్పూన్లు చేసేసి బాగా పేస్ట్ కింద వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇందులోకి ఇందాక తీసుకున్న చికెన్ వేసేద్దాం.
ట్రాన్స్ఫర్లో కొంచెం చికెన్ పోయింది. అటు ఇటు ట్రాన్స్ఫర్లో చికెన్ టేస్టీ ఉంటే చికెన్ కొంచెం ఎగిరిపోయింది అన్నమాట. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? వావ్, లుకింగ్ ఆసమ్. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే చూడటానికి అయితే చాలా బాగుంది. ఉత్తి చికెన్ చాలా బాగుంది. ఐ మీన్ చికెన్ ఫ్రై. నేను ఎక్స్ట్రా ఉప్పు కారం అదేమి వేయలేదు. ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు వేసిన ఉప్పు కారం అవే ఉన్నాయి. గరం మసాలా కూడా మ్యారినేషన్లోనే చేస్తాను. చిన్న నుంచి గ్రేవీ ఎలా అనుకుంటున్నా. కొంచెం గ్రేవీగానే ఉంది చూడడానికి అయితే. ఇప్పుడు వాటర్ అయ్యేలా వద్దా? వాటర్ వేస్తే కర్రీలా వస్తుంది, వాటర్ వేయకపోతే డ్రైగా అవుతుంది. సో నా మెయిన్ థీమ్ ఏంటంటే పరోటాలో తినడం కోసం. సో వాటర్ వేయకుండానే పెట్టాను. ఏదో ఒకటి తక్కువైంది కానీ అదేంటో తెలియదు. సో పీస్ అయితే బాగానే ఉడికిపోయింది అనిపిస్తుంది. కట్ చేసి చూద్దాం. కట్ అవుతుంది. సో పీస్ అయితే ఉడికింది. టేస్ట్ వచ్చి ఎలా ఉంది పీస్ టేస్ట్ చేసి చెప్తా. టేస్ట్ ఫుడ్ కొంచెం సాల్ట్ తక్కువ ఉంది. కొద్దిగా సాల్ట్ కొంచెం కారం వేసుకొని తీసేద్దాం. మరి ఎక్కువ వేయట్లే, ఈ మాత్రం సాల్ట్ సరిపోతుందేమో అనిపిస్తుంది. కారం కూడా చాలా లైట్గా ఇంత వేస్తున్నాం. కొద్దిగా జీడిపప్పులు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. బట్ ఈరోజు నా ఇంగ్రీడియంట్స్లో జీడిపప్పులు లేవు. అది ఇంకెప్పుడన్నా చేస్తాను. నేను వండేదానికంటే టేస్ట్ చూడడం ఎక్కువ అవుతుంది. అన్నీ సరిపోయినాయి కాబట్టి కట్ చేసుకుందాం. లాస్ట్లో ఒక ఇంగ్రీడియంట్ మర్చిపోయాను, కసూరి మేతి. ఇది కూడా వేసేస్తున్నాను. మన ఫైనల్ ప్రొడక్ట్ వచ్చి ఇలా వచ్చింది. చూసారుగా ఏదో ఒకటి ఎలా వండాలో చికెన్తో. ఈసారి ఏదో ఒకటి ఎలా వండాలో పన్నీర్తో ట్రై చేద్దాం. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నా. నా కుకింగ్ మీకు నచ్చితే మాస్టర్ షెఫ్కి రికమెండ్ చేయండి. ఒకవేళ ఏం నచ్చలేదు, సరిగ్గా చేయలేదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మాత్రం కొట్టండి.